నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దిస్ ఇస్ సునీల్. మూడో ప్రపంచ యుద్ధంలో ఏ ఆయుధాలు వాడుతారో కానీ నాలుగో ప్రపంచ యుద్ధం మాత్రం కర్రలు రాళ్లతో జరుగుతుంది. వరల్డ్ వార్ మిగిల్చే వినాశనంపై ఐన్స్టీన్ చెప్పిన మాట ఇది. నిజమే, అలాంటి విధ్వంసం చేసే ఆయుధాలే ఉన్నాయి దేశాల దగ్గర. హిరోషిమా మీద పేలిన అణుబాంబు ఇప్పటికీ ప్రపంచం గుండెలను ఓ క్షణం ఆగిపోయేలా చేస్తుంది. న్యూక్లియర్ వెపన్ అంటేనే వణుకు పుట్టేలా చేస్తుంది. అలాంటిది ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా అణు వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని మరింత భయపెడుతోంది. ఇంతకీ ఏంటా వ్యూహం? అమెరికా చెప్తున్న టాక్టికల్ ఆయుధాలు అంటే ఏంటి? ప్రపంచం గుండెల్లో బాంబు లాంటి పరిణామం. అణు వ్యూహంలో మార్పులకు అమెరికా రెడీ. చిన్న తరహా అణ్వాయుధాలపై దృష్టి. అధ్యక్షుడికి విశేష అధికారాలు కల్పించే లక్ష్యం. పెంటగాన్ చెప్తున్న టాక్టికల్ ఆయుధాలు ఏంటి? ఆ ఆయుధాలతో ప్రపంచానికి ఎందుకు టెన్షన్? 1945 ఆగస్టు 6. టెక్నాలజీ వైపు మనిషి అప్పుడప్పుడే పరుగులు మొదలుపెట్టిన తరుణం. ఆ టెక్నాలజీ ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో, భవిష్యత్తును ఎలాంటి భయంలోకి నెడుతుందో చాటి చెప్పిన చారిత్రక ఘట్టం జరిగిన రోజు అది. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో లిటిల్ బాయ్ అనే అణుబాంబును జపాన్లోని హిరోషిమా అనే నగరంపై అమెరికా జారవిడ్చింది. ఈ బాంబు సృష్టించిన విధ్వంసం నుంచి ఆ నగరం కోలుకోవడానికి అర్ధ శతాబ్దానికి పైగా పట్టింది. ఆ విధ్వంసం, అది మిగిల్చిన భయం ఒక్క నగరానికి, ఒక్క దేశానికి పరిమితం కాలేదు. అణ్వాయుధాల ప్రభావం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించింది. ఈ సంఘటన జరిగి 81 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అది తలుచుకుంటే దేశాల వెన్నులో వణుకు పుడుతూనే ఉంటుంది. అణ్వాయుధాలు ఎంత ప్రమాదమో, మానవ జాతిని ఎలా చంపేయగలవో గుర్తు చేస్తూనే ఉంటాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది. అణు వ్యూహంలో కీలక మార్పులు తీసుకురావాలని ఆ దేశం భావిస్తోంది. రష్యా, చైనా వ్యూహాత్మక పోటీకి చెక్ పెట్టేలా అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ అణు వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రెండు దేశాల నుంచి అంతర్జాతీయ భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా తన అణు వ్యూహంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. ప్రాంతీయంగా యుద్ధ క్షేత్రాల్లో పరిమిత పరిధిలో ఉపయోగించే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ పై ప్రత్యేక దృష్టి సారించేలా తన అణు విధానాన్ని సమీక్షిస్తున్నట్లు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ వర్గాలు వెల్లడించాయి. కోల్డ్ వార్ ముగిసిన తర్వాత అమెరికా అణు విధానంలో రాబోతున్న అత్యంత కీలకమైన మార్పుగా ఇది నిలవనుంది. నూతన సమీక్షా ప్రక్రియకు పాలసీ వ్యవహారాల డిఫెన్స్ అండర్ సెక్రటరీ కోల్బీ నాయకత్వం వహిస్తున్నారు. నెబ్రాస్కాలోని యుఎస్ స్ట్రాటజిక్ కమాండ్ సందర్శన సందర్భంగా ఆయన ఈ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. అయితే ఇప్పుడు అమెరికా తీసుకుంటున్న నిర్ణయం వల్ల ప్రపంచ భద్రతా సమీకరణాలు మారతాయా అనే భయాలు కనిపిస్తున్నాయి. చైనా లేదా రష్యాతో యుద్ధం జరిగితే ఇప్పటి వరకు ఉన్న అణు వ్యూహాన్ని పూర్తిగా మార్చాలని పెంటగాన్ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీర్ఘశ్రేణి అణు క్షిపణులకే పరిమితం కాకుండా యుద్ధ భూమిలో వినియోగించే టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెంచే ప్రతిపాదనపై సమీక్ష జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పు అమల్లోకి వస్తే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంక్షోభ సమయంలో మరిన్ని సైనిక ఎంపికలు లభించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై మద్దతుతో పాటు తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా ప్రధానంగా దీర్ఘశ్రేణి వ్యూహాత్మక అణు క్షిపణులపై ఆధారపడుతోంది. అయితే కొత్త ప్రతిపాదనలో తక్కువ శ్రేణి టాక్టికల్ అణు ఆయుధాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన వెనుక ప్రధాన ఉద్దేశం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సంక్షోభ సమయంలో మరిన్ని ప్రతిస్పందన ఎంపికలు అందుబాటులో ఉంచడమేనని అధికారులు అంటున్నారు.
రష్యా లేదా చైనా అమెరికా మిత్ర దేశాలపై దాడి చేస్తే భారీ స్థాయి అణుదాడికి మాత్రమే పరిమితం కాకుండా పరిస్థితికి అనుగుణంగా స్పందించే అవకాశాలు ఉండాలని ఈ సమీక్ష సూచిస్తోంది. కొత్త అణు వ్యూహంపై పెంటగాన్ రివ్యూ చేస్తున్న వేళ టాక్టికల్ ఆయుధాలపై చర్చ జరుగుతోంది. నిజానికి టాక్టికల్ అణు ఆయుధాలు అనేవి వ్యూహాత్మక అణు బాంబులతో పోలిస్తే తక్కువ శక్తి కలిగి ఉంటాయి. పెద్ద నగరాలు, దళాలు, ఇతర సైనిక లక్ష్యాలను టార్గెట్ చేసుకుని ఉపయోగించేందుకు రూపొందిస్తారు. అయితే ఇవి కూడా భారీ ప్రాణ నష్టం, విధ్వంసం సృష్టించే సామర్థ్యం కలిగిన అణు ఆయుధాలే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై ఇప్పటికే చర్చ మొదలైంది. ఇది అమెరికా అణు నిరోధక శక్తిని మరింత స్ట్రాంగ్ చేస్తుందని అనుకూల వర్గాలు వాదిస్తూ ఉంటే, టాక్టికల్ అణు ఆయుధాలకు ప్రాధాన్యం పెరగడంతో వాటి వినియోగానికి అడ్డంకి తగ్గే ప్రమాదం ఉందని, ఒకసారి అణు ఆయుధం ఉపయోగిస్తే అది మరింత పెద్ద స్థాయి ఘర్షణకు దారి తీయవచ్చని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. అటు అమెరికా కాంగ్రెస్లోని కొందరు ప్రతినిధులు కూడా ఈ ప్రతిపాదనను విమర్శించారు. ఇది ట్రంప్ ప్రకటించిన అమెరికా అణు నిరోధక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యానికి ఏమాత్రం సరిపోవడం లేదని అంటున్నారు. అంతర్జాతీయ సంక్షోభం తలెత్తినప్పుడు అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. కేవలం సాధారణ సైనిక దాడి చేయడం లేదా భారీ స్థాయి అణు దాడికి దిగడం అనే 2 ప్రత్యామ్నాయాలు మాత్రమే కాకుండా, పరిస్థితులకు అనుగుణంగా స్పందించేందుకు వీలుగా ఈ చిన్న తరహా అణు ఆయుధాలు ఉపయోగపడే అవకాశం ఉందనేది పెంటగాన్ ఆలోచన. ప్రత్యర్థులకు బలమైన హెచ్చరిక పంపాలన్నా, పొడిగించిన రక్షణ హామీలు ఆచరణాత్మకంగా ఉండాలన్నా, అవసరమైతే ఉపయోగించగలిగే పరిమిత అణు సామర్థ్యాలు కలిగి ఉండడం మంచిది అని పెంటగాన్ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదన ఇప్పటికీ విధాన సమీక్ష దశలోనే ఉంది. అమెరికా ప్రభుత్వం అధికారికంగా కొత్త అణు విధానాన్ని ప్రకటించలేదు. 1945లో హిరోషిమా, నాగసాకిపై అణుబాంబులు పడిన తర్వాత ప్రపంచ యుద్ధ రంగంలో అణు ఆయుధాలు మళ్లీ ఉపయోగించలేదు. దీంతో అమెరికా అణు వ్యూహంలో ఎలాంటి మార్పు ప్రతిపాదన వచ్చినా అది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఆందోళనలకు కారణమవుతోంది. అమెరికా సరికొత్త అణు వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు కారణమవుతోంది. చైనా, రష్యాకు చెక్ పెట్టేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నిజంగా ఆ 2 దేశాల నుంచి అమెరికాకు ప్రమాదం ఉందా? అణు వ్యూహాన్నే అమలు చేసుకునేంతలా అగ్రరాజ్యం ఎందుకు భయపడుతోంది? పశ్చిమాసియా యుద్ధం తర్వాత అమెరికాకు అర్థమయ్యింది ఏంటి? దేశాల పోటీ మధ్య అణ్వస్త్ర రహిత ప్రపంచం అనేది ఇక సాధ్యం కాదా? పెంటగాన్ అధికారుల అసలు వాదన ఏంటి? చైనా, రష్యా అణ్వస్త్ర బలం రేంజ్ ఎలా ఉంది? 3 దేశాల పోటీతో కనిపించే భయం ఏంటి? పెద్దన్న కావాలని చైనా, ఆ స్థానం నిలుపుకోవాలని అమెరికా. ఈ ఆధిపత్య పోరు ప్రపంచ సమీకరణాలనే మార్చేస్తోంది. పశ్చిమాసియా యుద్ధం, ఆసియా రాజకీయాల నుంచి చైనాతో, యుక్రెయిన్ వార్ నుంచి రష్యాతో అమెరికా ఒకేసారి 2 అణు సమాన ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఈ పరిణామాలు మరింత మారే ఛాన్స్ ఉంటుంది. కొన్నేళ్లలో చైనా తన అణు సామర్థ్యాన్ని వేగంగా విస్తరించుకోగా, రష్యా కూడా తన వ్యూహాత్మక అణు వ్యవస్థలను నిరంతరం ఆధునీకరిస్తోంది. ఈ 2 దేశాల నుంచి 2 రకాల వ్యూహాత్మక ముప్పులు ఏకకాలంలో ఎదురవుతున్న వేళ అమెరికా తన రక్షణ సామర్థ్యాన్ని సాంకేతికంగా పునర్నిర్మించుకోవడం అనివార్యం అని పెంటగాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే అమెరికా, రష్యా, చైనాలు అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు వాటి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు ఆయుధ సరఫరాలపై రష్యా, చైనాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు కూడా. అణ్వాయుధాల విషయంలో తమతో సమానంగా ఎదుగుతున్న రష్యా, చైనాకు చెక్ ఇచ్చేలా ఇప్పుడు అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. చైనా తన అణ్వాయుధ సంపత్తిని ప్రమాదకర స్థాయిలో వేగంగా విస్తరించుకుంటోందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి సంస్థలు గతంలోనే నివేదికలు బయటపెట్టాయి. చైనా దగ్గర ప్రస్తుతం 600కు పైగా అణు వార్ హెడ్లు ఉన్నాయి. జనవరి 2024 నాటికి 500 మాత్రమే ఉండగా, కేవలం 7.5 వ్యవధిలోనే మరో 100 వార్ హెడ్లను చైనా సమకూర్చుకుంది.
2030 నాటికి 1000కి పైగా, 2035 నాటికి 1500కు పైగా వార్ హెడ్లు నిర్మించుకోవాలని డ్రాగన్ కంట్రీ లక్ష్యంగా పెట్టుకుంది. వీటితో పాటు అటు DF-31, DF-40 లాంటి కొత్త ICBM సైలోలతో పాటు సబ్ మెరైన్లు, బాంబర్లను కూడా చైనా వేగంగా నిర్మిస్తోంది. ఇకటు రష్యా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద అణు ఆర్సెనల్ ఉంది. స్ట్రాటజిక్ ఫోర్స్లను ఆ దేశం దాదాపుగా 95% ఆధునీకరించింది. నాన్ స్ట్రాటజిక్ టాక్టికల్ అణు ఆయుధాల విషయంలో అమెరికాను మించి రష్యా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. యుక్రెయిన్ యుద్ధంలో అణు బెదిరింపులు 2024లో తీసుకొచ్చిన కొత్త డాక్ట్రిన్ తో రష్యా కూడా అమెరికాకు సవాలుగా మారింది. నిజానికి గతంలో చైనాను అమెరికా తక్కువ స్థాయి ముప్పుగా చూసేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చైనా విస్తరణ వేగం అమెరికా అంచనాలను మించిపోయింది. ఇకటు రష్యా తన టాక్టికల్ అణు ఆయుధాలను ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అమెరికా సరికొత్త అణు వ్యూహంపై ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజానికి ఈ స్ట్రాటజీ వెనక భారీగా కొత్త ఆయుధాలను సమకూర్చుకోవడం కాదు, అమెరికా ఆలోచన వేరేలా కనిపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చైనా రష్యాను కంట్రోల్ చేయడమే ఆ వ్యూహం. తైవాన్, బాల్టిక్, జపాన్తో చైనాకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దేశాలతో యుద్ధం అనివార్యం అయితే అణు బెదిరింపులతో డ్రాగన్ గెలవకుండా చేయడం అనేదే అమెరికా అసలు స్ట్రాటజీ. పెంటగాన్ ప్రతిపాదించిన కొత్త అణు వ్యూహం ప్రస్తుతం సమీక్ష దశలోనే ఉంది. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది కానీ అమల్లోకి వస్తే ప్రపంచ అణు స్థిరత్వమే గణనీయంగా ప్రభావితమయ్యే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని అణ్వస్త్ర దేశాల దగ్గర 12,000కు పైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం అమెరికా, రష్యా దగ్గరే ఉన్నాయి. హిరోషిమా, నాగాసాకి విషాదం జరిగి 80 ఏళ్లు దాటినా ఇప్పటికీ అణ్వస్త్ర ముప్పు ప్రపంచ జనాలను ఆందోళనకు గురి చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు అగ్రరాజ్యం వేస్తున్న అడుగులు ప్రపంచాన్ని ఏ దిశగా నడిపిస్తాయనే టెన్షన్ కు కారణమవుతోంది. ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేస్తుందని ఇజ్రాయెల్తో కలిసి యుద్ధం మొదలుపెట్టిన అమెరికా సౌదీ అరేబియాతో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంది. దీంతో భవిష్యత్తులో సౌదీ అణ్వస్త్ర దేశంగా తయారయ్యే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఇలా ఒక్కో దేశం న్యూక్లియర్ పవర్ గా మారితే అది భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ప్రమాదం ఉంటుంది. ప్రపంచంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. దీంతో అణ్వస్త్ర ఉత్పత్తిని ఆపి అమెరికా, రష్యా, చైనా ఒకచోట కూర్చుని మొత్తం అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయటంపై దృష్టి కేంద్రీకరించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న అణ్వస్త్రాలతో మన భూగోళాన్ని చాలాసార్లు విధ్వంసం చేయవచ్చు. ఇకపై కొత్త వ్యూహాలు ఎందుకు, కొత్త ఆయుధాలు ఎందుకు అనే ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.